ఊరు? సీతానగరం అండి. పెద్ద చెరువు గండిపెట్టి పాలెం కొట్టుకుపోయిందంటండి. ఓహో, ఆ ఊరికి సరిపడగా ధాన్యం తోలించి 10,000 ఇచ్చి పంపించేద్దాం. మార్కెట్ నుండి వచ్చానండి. ధర్మసత్రం పెట్టి అన్నదానం చేస్తున్నారండి. ఆహా, ఓ 200 బస్తాలు పంపించాలి. అలాగేనండి, ఉంటానండి. వీరవాసం నుండి వచ్చానండి. అనాథాశ్రమం పెట్టి 400 మంది పిల్లల దాకా పోషిస్తున్నారండి. శభాష్, 1000 బస్తాలు పంపించండి. 1000? మారాదు చల్లంగా ఉండాలి. కాసేపు వాళ్ళ అలాగేనండి. రే పెదరాయుడు, నాన్నగారు, నా తోడ పుట్టింది వస్తుందిరా, కూర్చోడానికి మంచం వేయించు. రేపు పంచాయతీ. తెలుసమ్మా. అక్కడ దోషిగా నిలబడిపోయేవాడు నా కొడుకు. అది కూడా తెలుసమ్మా. అన్నయ్య, నువ్వు నన్ను జమీందారుల కుటుంబంలో ఇచ్చావు. రేపు నువ్వు ఇవ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి. ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటే చేశాడు. నువ్వు పెద్ద మనసు పెట్టి వాడిని క్షమిస్తే. పెదరాయుడు, మన ఇనపెట్లో మీ అమ్మది 500 తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడ పుట్టిన దానికి ఇచ్చే. చూడమ్మా, రామాపురంలో నాకు 700 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 ఎకరాల సాగు భూమి కూడా నీ పేరులో రాస్తాను. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను. అంతేకాని మేము తరతరాలుగా నమ్ముకున్న నీతిని న్యాయాన్ని ఎవరి కోసం వదల్లా. అది కాదన్నయ్య. నీ రక్తం పంచి పుట్టిన దాన్ని. నీతి నిజాయితీ నీకు 2 కళ్ళని నాకు తెలుసు. కానీ పేగు తెంచుకున్న వాడి మీద మమకారం చావక ఒకవేళ అడుగుంటే అన్నయ్య కనికరం చూపించేవాడేమోనన్న